ఇక మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడిని ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తీసుకొచ్చారు. అహ్మద్ బాషాను నిన్న ముంబై ఎయిర్పోర్ట్లో కడప పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన కడప పిఎస్కు తీసుకొచ్చారు. గతంలో కడప పిఎస్లో దాడి కేసులో అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్కు తీసుకుని వెళ్లారో గోప్యంగా ఉంచుతున్నారు. అహ్మద్ బాషాను నగరంలో ఉన్న డీటీసీలో ఉంచి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లోనూ అహ్మద్ బాషాపై మరో కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ జమీమా. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కడపకు చెందినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడైనటువంటి వైసీపీ నేత అహ్మద్ బాషా అయితే గనక నిన్న కడప చిన్నచౌక్ పోలీసులు అయితే గనక ముంబైలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే ఆయన గతంలో మనం చూసుకుంటే గనక 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు కూడా మనం చూసుకుంటే గనక ఏదైతే లోకల్ బాడీ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి అయినటువంటి తనను అలాగే తన భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో అసభ్యకరంగా మాట్లాడాడు. అలాగే పూర్తి స్థాయిలో ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో అసభ్య పద్యాలతో మాట్లాడని చెప్పి ఆయన మీద కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి దాని తర్వాత తన భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక స్థలానికి సంబంధించిన విషయంలో కూడా ఈ జమీల్ అనే వ్యక్తిని కూడా తలపాల్గొట్టిన కేసులో కూడా ఆయన అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం ఆయన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ముంబై నుంచి కూడా ప్రత్యేక విమాన ద్వారా కూడా వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాలను కూడా కడపకు తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అహ్మద్ బాషా అయితే కనుక పూర్తి స్థాయిలో ఏ స్టేషన్ కి తరలించారు అన్న దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే కనుక కడప నగరంలో ఉన్నటువంటి డిటిసి ప్రాంతానికి కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారిస్తున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆయన అయితే ఇవాళ 11 గంటల సమయంలో కడప రిమ్స్ కు తీసుకొచ్చి అక్కడ ఆయనకు వైద్య చికిత్సలు అందించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జిల్లా కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచి ఈ రోజు అయితే కనుక ఖచ్చితంగా ఆయన అయితే కనుక రిమాండ్ కి పంపించడానికి అయితే కనుక పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అహ్మద్ బాషా పైన అటు తాలూకా పోలీస్ స్టేషన్ ఇటు చించక్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదు కావడంతో కూడా ఆయన అయితే కనుక బాంబేకి వెళ్లి పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.